వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఈ జరుగుతున్న సమ్మెకు వారి ప్రతిపాదనలు ఏవైతే పెట్టారో పూర్తిగా వాటిని సమర్థిస్తూ సమ్మెకి పూర్తి మద్దతుని తెలుపుతున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలి. వారికి ఏదైతే వారు వేతనాలు అడుగుతారో కనీస వేతనాన్ని ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్రమంగా ఇసుక మాఫియా దీంట్లో ఇసుకను వచ్చి తరలిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగి ఎంఆర్ఓ అడిగితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ విప్పు అక్కడ శాసనసభ్యుడు ఆవిడ మీద దౌర్జన్యం చేస్తే, ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే వాటిని సెటిల్మెంట్ చేశారు ముఖ్యమంత్రి ఆఫీస్లో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో. ఇసుకని 100 రూపాయలు, ఇంతకుముందు 1000 రూపాయలు ఉన్న లారీని ఇవాళ 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టిన అమ్ముకొని రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే, సహజవన రాష్ట్ర దోపిడీ చేసుకుంటున్న ఈ నేపథ్యం ఎవరైనా అడ్డు పెడితే వారి మీద కేసులు, అది అట్రాసిటీ కేసులు. తుని ఎమ్మెల్యే మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి, తీసుకొని తీరవలసిందే. లేకపోతే దీన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉండదనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.